నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగటంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. కోటాల ద్వారా ఇప్పటికే సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ పరిధి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. తల్లిదండ్రులు ఉన్నత ఐఏఎస్ హోదాలో ఉన్నప్పటికీ వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు వర్తించాలన్న ప్రశ్నను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాకుండా సామాజిక అభివృద్ధి స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్ల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన కులాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా ఉన్నత స్థితికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగటంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. కోటాల ద్వారా ఇప్పటికే సామాజికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇకనైనా రిజర్వేషన్ పరిధి నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భయాన్లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించింది. తల్లిదండ్రులు ఉన్నత ఐఏఎస్ హోదాల్లో ఉన్నప్పటికీ వారి పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు వర్తించాలన్న ప్రశ్నను న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. కేవలం ఆర్థిక వెనుకబాటుతనమే కాకుండా సామాజిక అభివృద్ధి స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సిఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అంటే కోర్టు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? కోర్టు వ్యాఖ్యలను అయితే మనం విమర్శించడానికి లేదు. కోర్టు వ్యాఖ్యల్ని ఎలాంటి తప్పుపట్టడానికి కూడా లేదు. కోర్టుని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని, కోర్టు తీర్పుల్ని మనం గౌరవిస్తూనే ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు, అభ్యంతరాలు, వాళ్ళ కోరికలను మాత్రమే ప్రస్తావించాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, కోర్టు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ లో సంపూర్ణ న్యాయం ఉంది. అది ఎవరైనా కానీ సమర్థించాల్సినటువంటి అంశమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి అన్ని కులాలు నాయకులు, కుల సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజెంట్ గా ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో కాకుంటే రిజర్వేషన్లు ఇప్పటికీ ఇంకా అన్ని వర్గాలకు, అన్ని హోదాల్లో ఉన్న వారికి కూడా వర్తింప చేయాలి, కొనసాగించాలి, యథావిధిగా కొనసాగించాలి, ఎలాంటి మార్పులు చేయకూడదు అనేటువంటి డిమాండ్లు కూడా వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి వి హనుమంతరావు కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతోటి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మినహాయింపులు, ఎలాంటి సవరణలు చేయకుండా
ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల విధానాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఆయన చాలా గట్టిగా డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ వర్గాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ పిల్లలైనా లేకపోతే ఐపీఎస్ లైనా లేకుంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు కూడా అంత పెద్దగా ఇతర అగ్రకులాలతో పోటీ పడేంతగా ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల ఈ రిజర్వేషన్ ని యథావిధిగా కొనసాగించాలి. ఎవరో ఒకరో ఇద్దరు ఆర్థికంగా ఎదుగుదల ఉంటే ఉండవచ్చు, కానీ అది మొత్తాన్ని సామాజిక వర్గం మొత్తానికి దాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలా గట్టిగా కూడా సీనియర్ నాయకులు మళ్ళా కుల సంఘాల నాయకులు ఈ రిజర్వేషన్లు కొనసాగించాలి అని గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుచేత సుప్రీంకోర్టుకు కూడా కొన్ని కుల సంఘాల నాయకులు మళ్ళీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కొందరు నాయకులు ఇప్పుడే కొద్దిగా ఫోన్ లో మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్య వల్ల ఏదో కొద్దిగా ఒకరు ఇద్దరు 1% కూడా ఉండనటువంటి దేశం, అంటే 145 కోట్ల జనాభాలో ఎక్కడో 1% కూడా లేనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించినటువంటి ఇతర రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వర్గాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని జనరలైజ్ చేయొద్దు అని చెప్పి, లేకుంటే ప్రభుత్వ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనల్ని ఖరారు చేయడమో లేకపోతే మార్గదర్శకాలను జారీ చేసి ఈ మార్గదర్శకాలని మిస్యూజ్ చేసే విధంగా కూడా అవకాశాలు ఇస్తూ టోటల్ గా ఆ రిజర్వేషన్ల యొక్క బలాన్ని తగ్గించడానికి ఏమన్నా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందుచేత ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల విధానాన్ని యథావిధిగా కొనసాగించాలనే డిమాండ్లే మెజారిటీగా ఉన్నాయి. మరి కోర్టు వ్యాఖ్యలు చేసే కూడా అలాంటి డిమాండ్లు రావడాన్ని ఎలా చూడాలి? అండ్ కోర్టు ప్రశ్నలు వేసింది కరెక్టే, ఆ ప్రశ్నలు ఎవరికి వేసింది? ఆ పరిధి నుంచి బయటకు రావాలని ఎవరికి సూచించింది? దీన్నంతా చేసేది ఎవరు? ఎస్, కేంద్ర ప్రభుత్వాన్ని సూచించినట్టు, కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రశ్నలన్నీ సంధించినట్టు మనం పరిగణించాలి. కేంద్ర ప్రభుత్వంలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఉంటుంది కాబట్టి ఆ మంత్రిత్వ శాఖ ఈ రిజర్వేషన్ల అంశాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యల మొత్తాన్ని పరిశీలన చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ యొక్క ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని, ఆ సిఫార్సులని సుప్రీంకోర్టుకు పంపించి వీటిని అమలు చేయాలా వద్దా అనేది మళ్ళీ దాన్ని కేబినెట్ లో అప్రూవల్ తీసుకోవాలి. ఆ కేబినెట్ తర్వాత మళ్ళీ రాజ్యాంగ సవరణ కూడా జరగాల్సినటువంటి ఈ తతంగం అంతా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని యథావిధిగా అమలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలా చేయడం కూడా ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. అది బీజేపీ ఉందా, రేపు కాంగ్రెస్ వస్తుందా, ఇంకెవరు వస్తారా అనేది కాదు. కాకుంటే ఏంటంటే యథావిధిగా అమలు చేయడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ పరిమితులు ఉంటాయి కాబట్టి పాలనాపరమైనటువంటి పరిమితులు కూడా ఉంటాయి. అందుచేత ఇది ఇప్పటికిప్పుడు మాత్రం అమలు చేయడం సాధ్యం కాదు. రైట్, థ్యాంక్ యూ సిఎస్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ